వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్లు వృధాగా పోయింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఏ మాత్రం పనికిరాదు అన్నది నిన్న మొన్నటి వరకు మాట. అసలు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కాళేశ్వరం పైన కమిటీ వేసిండ్రు ఏకంగా కేసీఆర్, గతంలో హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్ ని కూడా దీంట్లో విచారించడం అనేది జరిగింది. సో ఇది కేంద్రానికి కూడా సిబిఐకి అప్పగించాలి, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా చెప్పడం. సో మొత్తానికి చూసుకున్నట్టయితే అసలు కాళేశ్వరం దేనికి పనికిరాదు అన్నట్లుగా కూడా చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ ఆస్తి కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేసీఆర్ ఇంట్లో నుంచి కట్టలేడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టింది తెలంగాణ ప్రజల పైసలతోటి. సో డెఫినెట్ గా అక్కడ ఏదైతే కుంగిన 3 బ్యారేజ్లు ఉన్నాయో అవిటికి రిపేర్ చేపిస్తాం. గోదావరి నీళ్లు కావచ్చు, అంటే దేవాదుల ప్రాజెక్టు విషయంలో గోదావరి నీళ్ళని కావచ్చు, తర్వాత కాళేశ్వరంని కూడా ప్రజలకు ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు దాన్ని రిపేర్ చేసి వాడే ప్రయత్నం చేస్తాం. సో దానికి సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లను కూడా పిలిపిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సో గతంలో హరీష్ రావు గారు కూడా ఏమన్నారు, సరే ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు కుంగుతుంది, ఇంకేదైనా చేస్తుంది. గత రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో అయినాయి, అది ప్రకృతి ధర్మము అనుకోవచ్చు, లేకపోతే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనుకోవచ్చు. సరే పొరపాట్లు జరిగినాయి, దానికి సంబంధించి మీరు రిపేర్ చేపిస్తే డెఫినెట్ గా ఇక్కడ రైతులకు మంచి అవుతుంది కదా, ఎందుకు రైతుల పంటలను ఎండబెడుతున్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు మొన్న వచ్చినప్పుడు జలాల గురించి మాట్లాడేటప్పుడు ఇదే మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఈవెన్ ఈటెల రాజేందర్ గారు అయితే బీజేపీ ఎంపీ అయి ఉండే కూడా అవును అది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్, దానివల్ల చాలా మంది రైతులు బాగుపడుతున్నారు అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట. సో ఇప్పుడు అది కాస్త రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం, మరి నిజంగా కాళేశ్వరానికి ఏం కాలేదా? జస్ట్ కాళేశ్వరం కుంగితే ఎన్ని రోజులు ఎందుకు రిపేర్ చేపియలేకపోయినరు? మొత్తం ఇంకా కాళేశ్వరం కొట్టుకుపోయింది, కాళేశ్వరం ఏం పనికిరాదన్నట్టు కూడా మాట్లాడినటువంటి మాటలతోటి సడన్ గా ఇప్పుడు కాళేశ్వరం కొన్ని మరమ్మతులు చేపిస్తే ఏమైనా అవుతుందేమో చూస్తామని చెప్పేసి మాట ఇవ్వడం వెనుక మతలబ్ ఏంది? అండ్ కేసీఆర్ కనుక ఇన్ని అప్పులు చెయ్యకపోతే డెఫినెట్ గా మేము ఎన్నో నిధులతోటి ప్రాజెక్టులు కట్టేవాళ్ళం. ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులని దాదాపుగా అన్ని కంప్లీట్ చేస్తాం. ఎస్ఎల్బిసి కావచ్చు, ఇతర ప్రాజెక్టులను కూడా మేము కంప్లీట్ చేస్తాం. కాకపోతే దానికి సంబంధించినటువంటి నిధులు కోసం మేము కేంద్రం అడగాల, ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, మనకి ఎంతవరకు వస్తాయి అనే విషయాలు ప్రస్తుతం చర్చిస్తున్నాం అన్నారు. సో మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరానికి త్వరలో మరమ్మతులు చేపిస్తున్నారు. కాళేశ్వరం మరమ్మతులు చేపించిన తర్వాత గోదావరి నీళ్ళని కావచ్చు వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి కాళేశ్వరం ఒకవేళ జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నిజంగా కాళేశ్వరం అనేది గొప్ప ప్రాజెక్ట్ ఏనా? ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసమే దాన్ని దూరం పెట్టిందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.